కలెక్టర్ పై దాడి బీఆర్ఎస్ కుట్రే ఇందులో ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించం తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు ఇప్పుడు అదే తీరులో రైతులు రెచ్చగొడుతున్నారు ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందం అంటూ చూస్తా ఉన్నాం లగచర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం ఇది వాస్తవం సో రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేసిన పోలీసులు ఫోన్ ఆడియో రికార్డులో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు ఫోన్ ఆడియో రికార్డులో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు ఆ ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసిన సురేష్ రాజ్ A1 గా పట్నం ప్రధాన కుట్రదారు ఆయనే ఐజీ చెప్తా ఉన్నాడు నిందితుడు సురేష్ రాజ్ను ఉసిగోల్పేటలో వెల్లడి కేబీఆర్ పార్క్ లో వాహ్యాలిలో ఉండగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ వికారాబాద్ లో విచారణ తర్వాత కొడంగల్ కోర్టుకు 14 రోజుల రిమాండ్ చెర్లపల్లి జైలుకు తరలింపు A2గా సురేష్ రాజ్ నరేందర్ రెడ్డి కాల్ డేటాపై ఆరా కేటీఆర్ ను నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలంటూ చూస్తా ఉన్నాం సో లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు సో అంతేకాదు ఘటనకు ముందు ఆ తర్వాత కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఆడియో రికార్డు ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు న్యాయ నిపుణుల సలహాతో ఈ కేసులో కేటీఆర్ కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలంటూ తెలుస్తుంది నరేందర్ రెడ్డి iPhone 14 ప్రోను సీజ్ చేశామని చెబుతున్నటువంటి పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత లగచర్ల కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తేలుతుందంటున్నారు తొలుత ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్ రాజ్ అని పేర్కొన్న పోలీసులు అనూహ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని A1 గా చూపించారు సురేష్ వెనుక ఉంటూ కేటీఆర్ ఆదేశాలతో దాడికి కుట్ర చేసింది కథ నడిపించింది నరేందర్ రెడ్డి అని స్పష్టం చేశారు పట్నం నరేందర్ రెడ్డిపై భారత శిక్షా స్మృతి BNS భారతీయ నాగరిక సురక్ష సంహిత PDPP చట్టాల కింద హత్యాయత్నం దాడి అధికారిక విధుల అడ్డగింత తదితర సెక్షన్ కింద కేసు నమోదు చేశారు నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ ఆదేశాలతోనే ఈ కుట్రను అమలు చేశారని స్పష్టం చేశారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి విషయం సురేష్ పై ఒక మైనర్ బాలికపై అత్యాచార అభియోగం కూడా ఉందని తెలుస్తా ఉంది సూత్రధారి నరేందర్ రెడ్డి ఐజీ సత్యనారాయణ అంటూ చూస్తా ఉన్నాం సో లగచర్ల ఘటన వెనుక సూత్రధారి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ వద్ద ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడు తొలుత సురేష్ ప్రధాన సూత్రధారిని భావించాం కానీ సాంకేతిక ఆధారాలు సేకరించిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది ప్రజాభిప్రాయ సేకరణను వచ్చిన అధికారులపై దాడి కుసిగల్పింది ఆయన ఆదేశాలతోనే సురేష్ స్థానికులతో కలిసి దాడికి పాల్పడ్డారని వివరించారు ఇంకా ఈ కేసులో సురేష్ రాజ్ దేవదాస్ గోపాల్ నాయక్ గోపాల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఈ గోపాల్ నాయక్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ కేటీఆర్ తోటి నిన్న తెలంగాణ భవన్లో ఉన్నాడు వీళ్ళని అందరూ కూడా కొంతమంది దేవదాస్ కానీ విఠల్ కానీ వీళ్ళందరూ కేటీఆర్ తోటి ఉన్నారు ఈ ముగ్గురు సురేష్ కూడా కేటీఆర్ తో ఉన్నట్టుగా బయటకు వస్తున్నాడు కానీ వీళ్ళు తెలంగాణ భవన్కు నిన్న వచ్చారు వీళ్ళంతా కూడా వచ్చి మమ్మల్ని కేటీఆర్ కాపాడుతున్నాడు మేము ఇక్కడే ఉంటాం కేటీఆర్ తోటే ఉంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళంతా కూడా దాడి చేసింది వీళ్ళంతా కూడా కేటీఆర్ తో ఘటనలో ప్రెస్ మీట్ లో కేటీఆర్ తో పాటే ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు వీళ్ళని చేయాలి కదా ప్రత్యక్ష సాక్షులు ప్రాథమిక ఆధారాల మేరకు ఇప్పటి వరకు గుర్తించిన నిందితుల్లో 19 మందికి ఈ ప్రాంతంలో అసలు భూములే లేవు ఎవరికి సురేష్ రాజ్ గారి వీళ్ళందరూ ఎవరికి దాడి చేసినో వీళ్ళెవరికి కూడా భూములు లేవని చాలా స్పష్టంగా తెలుస్తుంది భూసేకరణ నోటిఫికేషన్ లో వారి పేర్లు లేవు ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ తప్పుదోవ పట్టించి లగచర్లకు తీసుకొచ్చినట్టు సురేష్ అతని సోదరుడు మహేష్ కూడా భూములు లేవు అసలు సురేష్ దేవదాస్ అనే వ్యక్తులు స్థానికంగా ఉండరు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం కుట్రను అమలు చేసి అధికారులపై దాడి చేశారు తొలుత 57 మందిని అదుపులోకి తీసుకొని విచారించాం వారిలో చాలా మంది అధికారులపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అని పేర్కొన్నారు సురేష్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన అభియోగాలపై దృష్టి సారిస్తామన్నారు సో ఇక్కడ విషయం ఏంటంటే చాలా స్పష్టంగా పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ డైరెక్షన్లో ఆదేశాలతోటి పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లో సురేష్ రాజ్ వీళ్ళందరూ కూడా కలెక్టర్ వీళ్ళందరిపై దాడి చేయడం జరిగిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో వీళ్ళందరినీ కూడా కాపాడుతున్నది కేటీఆర్ ఎందుకు కాపాడుతున్నాడో మరి కేటీఆర్ చెప్పాలి చూడండి ఎంత ఖర్చైనా ముందుకెళ్ళండి కేటీఆర్ నరేందర్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డులు పోలీసులు సేకరించినట్లు తెలిసింది దాడికి ముందు ఆ తర్వాత వీరిద్దరు 4 సార్లు ఫోన్లో మాట్లాడుతున్నట్టు పోలీస్ శాఖలో విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఎంత దూరమైనా వెళ్ళండి ఎంత ఖర్చైనా పర్వాలేదు దాడుల విషయంలో ముందుకెళ్ళాలి అని కేటీఆర్ ఆదేశించినట్లు పేర్కొంటున్నాయి మొత్తం 47 మంది నిందితులను గుర్తించినట్లు చెబుతున్న పోలీసులు పేర్లను వెల్లడించడం లేదు అయితే ఆడియో రికార్డింగ్ ఆధారాలు కూడా సంపాదించిన నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కేటీఆర్ పేరును FIR లో చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు కూడా ఉంది ఇంతకుముందు చూపించాను సో ఇదంతా కూడా చాలా ఘోరాతి ఘోరంగా కేటీఆర్ ఈ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చాలా పెద్ద ఎత్తున
ప్రయత్నాలు చేస్తాం, కుట్ర చేస్తారు. సో ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ పైన దేశద్రోహ చట్టాల కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ పై దాడి, బీఆర్ఎస్ కుట్రే, ఇందులో ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించం. తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు. ఇప్పుడు అదే తీరులో రైతులు రెచ్చగొడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందం అంటూ చూస్తా ఉన్నాం. లగచర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం, ఇది వాస్తవం. సో రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసిన పోలీసులు ఫోన్ ఆడియో రికార్డులో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు. ఫోన్ ఆడియో రికార్డులో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు. ఆ ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసిన సురేష్ రాజ్ A1 గా పట్నం ప్రధాన కుట్రదారు ఆయనే ఐజీ చెప్తా ఉన్నాడు. నిందితుడు సురేష్ రాజ్ ను ఉసిగోల్పేటలో వెల్లడి. కేబీఆర్ పార్క్ లో వాహ్యాలిలో ఉండగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. వికారాబాద్ లో విచారణ తర్వాత కొడంగల్ కోర్టుకు 14 రోజుల రిమాండ్. చెర్లపల్లి జైలుకు తరలింపు. A2 గా సురేష్ రాజ్ నరేందర్ రెడ్డి కాల్ డేటాపై ఆరా. కేటీఆర్ ను నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలంటూ చూస్తా ఉన్నాం. సో లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. సో అంతేకాదు ఘటనకు ముందు ఆ తర్వాత కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఆడియో రికార్డు ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. న్యాయ నిపుణుల సలహాతో ఈ కేసులో కేటీఆర్ కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలంటూ తెలుస్తుంది. నరేందర్ రెడ్డి iPhone 14 ప్రోను సీజ్ చేశామని చెబుతున్నటువంటి పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత లగచర్ల కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తేలుతుందంటున్నారు. తొలుత ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్ రాజ్ అని పేర్కొన్న పోలీసులు అనూహ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని A1 గా చూపించారు. సురేష్ వెనుక ఉంటూ కేటీఆర్ ఆదేశాలతోనే దాడికి కుట్ర చేసింది, కథ నడిపించింది నరేందర్ రెడ్డి అని స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డిపై భారత శిక్షా స్మృతి BNS భారతీయ నాగరిక సురక్ష సంహిత PDPP చట్టాల కింద హత్యాయత్నం, దాడి, అధికారిక విధుల అడ్డగింత తదితర సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ ఆదేశాలతోనే ఈ కుట్రను అమలు చేశారని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి విషయం. సురేష్ పై ఒక మైనర్ బాలికపై అత్యాచార అభియోగం కూడా ఉందని తెలుస్తా ఉంది. సూత్రధారి నరేందర్ రెడ్డి, ఐజీ సత్యనారాయణ అంటూ చూస్తా ఉన్నాం. సో లగచర్ల ఘటన వెనుక సూత్రధారి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ వద్ద SP నారాయణ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తొలుత సురేష్ ప్రధాన సూత్రధారిని భావించాం, కానీ సాంకేతిక ఆధారాలు సేకరించిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణను వచ్చిన అధికారులపై దాడి కుసిగల్పింది ఆయన ఆదేశాలతోనే సురేష్ స్థానికులతో కలిసి దాడికి పాల్పడ్డారని వివరించారు. ఇంకా ఈ కేసులో సురేష్ రాజ్, దేవదాస్, గోపాల్ నాయక్, గోపాల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఈ గోపాల్ నాయక్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ కేటీఆర్ తోటి నిన్న తెలంగాణ భవన్లో ఉన్నాడు. వీళ్ళని అందరూ కూడా కొంతమంది దేవదాస్ కానీ విఠల్ కానీ వీళ్ళందరూ కేటీఆర్ తోటి ఉన్నారు. ఈ ముగ్గురు సురేష్ కూడా కేటీఆర్ తో ఉన్నట్టుగా బయటకు వస్తున్నాడు. కానీ వీళ్ళు తెలంగాణ భవన్కు నిన్న వచ్చారు వీళ్ళంతా కూడా.